90స్‌లో వరకు పుట్టిన ఎవ్వరైనా చెప్పగలుగుతారు. జీవితంలో మేము తిన్న రుచులు మీరు టేస్ట్ చేసుండరు అని. కదా! అంత అద్భుతమైన రుచులల్లో ముందు ఉండేది ఎండు చేపల ఇగురు. కానీ అమ్మనో, అమ్మమ్మనో వండి పెడితే తినేవారు. ఇప్పుడు అస్సలు వండుకోవడం లేదు కదా! దాని రుచి తెలిసినప్పటికీ. ఎందుకయి ఉంటుందంటారు? వాళ్ళు వండే దగ్గరకు వచ్చేసరికి స్మెల్ వస్తుందని వండటం స్కిప్ చేస్తుంటారు. వండితే మాత్రం తిని పెట్టేస్తారు. వీళ్ళని పక్కన పెడితే మరికొందరు మ్యారేజెస్ చేసుకొని సిటీస్‌లో అపార్ట్మెంట్ మధ్యలో ఉంటూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఫీల్ అవుతుంటారు. ఈ మైండ్ సెట్ వల్ల మంచి రుచులను మిస్ అవుతుంటారండి. మనం మన మనసుని మోసం చేసుకోకుండా ఉన్నంత వరకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా కదా. మీరు తిన్న రోజులన్నీ, మీరు తిన్న టేస్ట్లన్నీ గుర్తు తెచ్చుకుంటూ వెంటనే ఎండు చేపల కర్రీ టేస్టీగా మంచి టిప్స్ తో ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. దీనినే సావిడాలు అంటారండి. నాకు మా వారికి ఇది సరిపోతుంది కదా. సో మీకు కావాల్సినన్ని డ్రై ఫిషెస్ ని తీసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో కత్తిపీటలు లాంటివి మన దగ్గర లేదు కదా. మన దగ్గర సిజర్ అయితే తప్పకుండా ఉంటుంది. వీడియోలో చూస్తున్న విధంగా సైడ్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. ఈజీగా కట్ అయిపోతుంది. ఇవన్నీ చేస్తుంటే కానీ అర్థం కాలేదండి అమ్మ విలువ, అమ్మ కష్టం, అమ్మ ప్రేమ. ఏమంటారు మీరు? చేప మొత్తం ఈక్వల్ సైజ్ లో ముక్కలు కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెడితే పైన ఉన్న వేస్ట్ అంతా నాని ఈజీగా వచ్చేస్తుందండి. ఈ చేపలు వాష్ చేసుకోవడానికి నానే లోపు టమాటాలని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఈ స్టేజ్లోనే చింతపండు కూడా పులుపుకి తగ్గట్లుగా నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే చూడండి చేప ముక్కలు అనేది చక్కగా నానిపోయాయండి. పట్టుకుంటేనే నీట్గా క్లీన్ అవుతుంది కదా. అలానే చాక్ హెల్ప్తో గీరినట్లు చేస్తూ పైన వేస్ట్గా ఉన్నది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి అన్ని ముక్కల్ని. నెక్స్ట్ ఒక 5 to 6 టైమ్స్ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూసారు కదా క్లీనింగ్ కటింగ్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫ్రై కానీ కర్రీ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. చిక్కుడు గింజలతో అద్భుతమైన రుచితో చేపల ఇగురు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి తీసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి యాడ్ చేసి ఆనియన్స్ అనేవి 20% కుక్ అవ్వాలి. అంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత 1 మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని యూజ్ చేయాలండి. చేపల కూరల్లో ఎప్పుడు పులుపు, కారం, ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్న వారైతే టేస్ట్ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. దీనిలో జస్ట్ 1 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు కారం, పులుపు చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని యాడ్ చేసి అలాగే చిక్కుడు గింజల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే మొత్తం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలాగే చేప ముక్క ఉడికి చిక్కుడు గింజలు కూడా పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఉప్పు చేపలు కాబట్టి ముందుగా ఉప్పు తగ్గినా సరే చేపలు కుక్ అయ్యే ప్రాసెస్లో ఉప్పు మొత్తం అబ్జర్వ్ అయ్యి చక్కగా టేస్టీగా ఉంటుంది. అయినప్పటికీ సరిపోలేదంటే ఎండింగ్లో యాడ్ చేసుకోండి. లేదంటే ఉప్పుగా ఉంటుంది చేపల కర్రీ అనేది. చూడండి పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేసింది కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయడం కోసం లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని మనం యూజ్ చేసిన చింతపండు కొంచెం బ్యాలెన్స్ చేయాలి అన్న, టేస్ట్ ఎన్హాన్స్ చేయాలన్నా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసి చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇంక సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా చేసిన చేపల ఇగురు టేస్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. తింటుంటే హాయిగా ఉంటుందని. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.